వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వేగంగా అన్ని రంగాల్లోకి చేరుతోంది. పలు సంస్థలు, కంపెనీలు ఇప్పటికే తమ పరికరాల్లో ఏఐ సాంకేతికతను తీసుకువచ్చాయి. అనేక కంపెనీలు కొత్తగా లాంచ్ చేసిన మొబైల్స్ లో ఏఐ ఫీచర్లను జోడించాయి. ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ కూడా కొత్తగా తీసుకురానున్న ఐఫోన్ 18 లో ఏఐ ఆధారిత ఫీచర్లను జోడించేందుకు సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా చాట్ జీపీటీ సంస్థ ఓపెన్ ఏఐతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ సంవత్సరం యాపిల్ ఆవిష్కరించనున్న ఐఫోన్ 16 సిరీస్ లో జనరేటివ్ ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. మార్కెట్లోకి విడుదలైన గూగుల్ పిక్సెల్ 8, శాంసంగ్ గెలాక్సీ సిరీస్ లు ఏఐ ఆధారిత టూల్స్, యాప్లతో వచ్చాయి. యాపిల్ మాత్రం ఈ విషయంలో వెనుకబడి ఉంది. iOS 18 తో ఈ లోటును తీర్చనుంది. దీనికోసం ఓపెన్ ఏఐతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ తాజా ఒప్పందం ఖరారైనట్లు బ్లూంబర్గ్ తెలిపింది. గూగుల్ కృత్రిమ మీద చాట్ బాట్ జెమినీకి లైసెన్స్ ఇవ్వాలని ఆల్ఫాబెట్ తో చర్యలు జరిపింది. ఈ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. త్వరలో ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టాలన్న నేపథ్యంలో ఓపెన్ ఏఐతో ఒప్పందం ఖరారయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యాపిల్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీమ్ కుక్ తాను వ్యక్తిగతంగా చాట్ జీపీటీని ఉపయోగిస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో యాపిల్ ఉత్పత్తుల్లో ఏఐ ఆధారిత ఫీచర్లను జోడించనున్నారు.